గైస్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీధర్ ఆటోమొబైల్స్. సో ఈ రోజు మనం వచ్చేసి బోడుపల్లిలోని ద్వారకా హుండై మోటార్ షోరూమ్ దగ్గర అయితే ఉన్నాము. అండ్ మనతో ఉన్న కార్ వచ్చేసి హుండై క్రేటా ఎన్ లైన్. సో క్రేటా ఎన్ లైన్కి ఆల్మోస్ట్ 30,000 డిఫరెన్స్ అయితే ఉందన్నమాట ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే. సో డిఫరెన్స్ ఏంటి, ఏమేమి యాడ్ ఆన్ చేశారో మనం ఒకసారి చూద్దాము. సో స్పెషల్ థ్యాంక్స్ టు ద్వారకా హుండై మోటార్ షోరూమ్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ వెహికల్ ఫర్ ద రివ్యూ. సో లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో. సో వీడియో స్టార్ట్ చేసే ముందు కీ నుంచి స్టార్ట్ చేద్దామండి. కీ అనేది ఇలా ఉంటుంది. సో ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్స్. సో క్రేటా ఎన్ లైన్ కీ అయితే పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. సో దే హ్యావ్ ప్రొవైడెడ్ లాక్, అన్లాక్ అండ్ అలాగే హోల్డ్ బటన్, అలాగే బూట్ ఓపెనింగ్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో కీలో అయితే ఎట్లాంటి డిఫరెన్స్ అయితే లేదు. అండ్ దీని ప్రైస్ స్టార్టింగ్ వచ్చేసి 16.82 lakhs అండ్ ఇట్ విల్ గో అప్ టు 20,32,000 అన్నమాట ఎక్స్ షోరూమ్ ప్రైస్. అండ్ ఇది ఓన్లీ పెట్రోల్ మోడల్లో అవైలబుల్ ఉంది విత్ 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ 6-speed డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ అన్నమాట. సో ఇందులో డీజిల్ అనేది ప్రొవైడ్ చేయలేదు ఈవెన్ ఇన్ ద N10 వేరియంట్లో. సో ఈ వేరియంట్ వచ్చేసి మన దగ్గర ఉన్న వేరియంట్ వచ్చేసి N10 మోడల్ అన్నమాట విత్ పెట్రోల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫ్రంట్ ప్రొఫైల్. సో ఫ్రంట్ ప్రొఫైల్లో చూసినట్టయితే మనకి ఇక్కడ గ్రిల్ అనేది ప్రొవైడ్ చేశారు. సో గ్రిల్లో చూసినట్టయితే యూజువల్ నార్మల్ క్రేటాకి ఈ గ్రిల్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ముందైతే ఇక్కడ మనకి హారిజంటల్ వర్టికల్ గ్రిల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. బట్ ఇందులో అయితే 2 వేగా స్ప్లిట్ చేసి కింద ఓవరాల్గా ఒక స్కూప్ డిజైన్ చేసి సిల్వర్ క్రోమింగ్తో, అండ్ ఈ పార్ట్ వచ్చేసి కొంచెం గ్రిల్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ముందున్న గ్రిల్లో క్రేటాలో ఇక్కడ మనకి ఈజీ హ్యాండ్ కూడా వెళ్ళేది. బట్ నౌ ఇట్స్ వెరీ గుడ్ కంపేర్ టు దట్ వన్. ఇట్ లుక్స్ స్పోర్టియర్ whereas the other Creta, the older the Creta, normal Creta looks more bold అన్నమాట. సో ఇక్కడ హ్యుండై లోగో ప్రొవైడ్ చేశారు. అండ్ హ్యుండై లోగో లోపలనే మనకి ఫ్రంట్ కెమెరా అనేది ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎన్ లైన్ మాస్కాట్ అండ్ లేబులింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి ఫ్రంట్ 4 పార్కింగ్ సెన్సర్స్ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ లైట్స్ గురించి వచ్చేసరికి ఇక్కడ మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఎల్ఈడి లైట్స్ ఇది వచ్చేసి హై బీమ్ అండ్ ఇది లో బీమ్. ఎస్, ఇక్కడ హై బీమ్ అనేది కింద ఇచ్చారు, లో బీమ్ అనేది పైన ఇచ్చారు అనమాట. అండ్ ఇది వచ్చేసి కనెక్టెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్. అండ్ దీస్ ఆర్ ద సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్ విచ్ లుక్స్ గుడ్. సో ఓవరాల్గా ఫ్రంట్ గ్రీసెస్ చూసినట్టయితే బోనెట్ మీద ఇట్ లుక్స్ మోర్ స్పోర్టియర్ అన్నమాట. గో టు ద సైడ్ ప్రొఫైల్. బిఫోర్ దట్ ఐ జస్ట్ వాంట్ టు షో యూ ద ఇంజిన్. సో ఇంజిన్ బోనెట్ అయితే ఓపెన్ చేద్దాము. సో బోనెట్ చాలా హెవీగా ఉందండి. ఇఫ్ ఐ లిఫ్ట్ ఇట్స్ వెరీ హెవీ. సో చూసినట్టయితే కొంచెం మెటల్ అల్ట్రా స్టీల్ ఎంత ఏదైతే వాళ్ళు మెన్షన్ చేశారో లాంచ్లో, ఇట్ హ్యాస్ ఎ వెరీ గుడ్ క్వాలిటీ. అండ్ ఇంజిన్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో మనకి టర్బో స్మార్ట్ స్ట్రీమ్ 1.5 లీటర్ టర్బో GDI పెట్రోల్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేశారు, విచ్ ప్రొడ్యూసెస్ అరౌండ్ 160 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 253 Nm టార్క్ అనమాట. అండ్ ఇది వచ్చేసి 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ 7-speed డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్లో ఇవ్వడం జరిగింది. అండ్ క్వాలిటీ కూడా చూసినట్టయితే ఇట్స్ గుడ్ కంపేర్ టు ద ప్రీవియస్ క్రేటా. అండ్ లెట్స్ గో టు ద సైడ్ ప్రొఫైల్. సో సైడ్ ప్రొఫైల్లో చూసినట్టయితే దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 190 mm గ్రౌండ్ క్లియరెన్స్. అండ్ లెంత్ గురించి మాట్లాడితే అయితే ఇది 4.3 మీటర్ లెంత్, విత్ వచ్చేసి 1.7, హైట్ వచ్చేసి 1.6 మీటర్. అలాగే వీల్ బేస్ వచ్చేసి 2.3 మీటర్ ఉంటుందన్నమాట. అండ్ 2.6 మీటర్. సో లోపల స్పేస్ అనేది బ్యాక్ సీట్లో చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ లెట్స్ సీ ద టైర్ సైజ్. సో టైర్ సైజ్ చూసినట్టయితే ఇది మనకి 215/55 R18 వీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వెరాస్ ఇన్ క్రేటా ఇట్ ఈస్ R17 ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ మనకి రెడ్ క్యాలిబర్స్ ప్రొవైడ్ చేశారు విత్ ఆల్ 4 డిస్క్ బ్రేక్స్. ఫ్రంట్లో 2 డిస్ప్లేస్, బ్యాక్లో 2 డిస్ప్లేస్. అండ్ ఎన్లైన్ బ్యాడ్జింగ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది వీల్స్ మీద. సో అటెన్షన్ టు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు, విచ్ ఈస్ వెరీ గుడ్ కంపేర్ టు ద జనరల్ క్రేటా. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి రెడ్ ఎసెన్స్ అనేది ఫ్రంట్ లైన్ నుంచి స్టార్ట్ అయ్యి అరౌండ్ ద ఎడ్జెస్ అండ్ ఇట్ గోస్ ఆల్ ది వే టిల్ ద ఎండ్. అండ్ ఇక్కడ వరకు రెడ్ లైన్స్ అయితే ఇచ్చారు. సో ఈ రెడ్ ఎసెన్స్ అనేది ఒక స్పోర్టియర్ లుక్ అయితే ప్రొవైడ్ చేసినట్టు అవుతుందన్నమాట. సో ఇక్కడ మనం టర్న్ ఇండికేటర్స్ ఆన్ ద సైడ్ ఓఆర్విఎమ్స్ చూసినట్టయితే వీ హ్యావ్ దిస్ టర్న్ ఇండికేటర్స్. అండ్ ఇక్కడ 360 degree కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈవెన్ వీ హ్యావ్ ద ప్యాడల్ ల్యాంప్స్
ఎప్పుడైతే మనం డోర్ తీసినప్పుడు మనకి నైట్లో క్లియర్గా కనబడడానికి అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఓకే, అండ్ హియర్ వీ హ్యావ్ రిక్వెస్ట్ సెన్సర్స్ యాజ్ వెల్ ఆన్ ద డ్రైవర్ సైడ్. లెట్స్ సీ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఆన్ ద కో డ్రైవర్ సైడ్, కో ప్యాసింజర్. మనకి ఇక్కడైతే రిక్వెస్ట్ సెన్సర్ అయితే ఏమి ఇవ్వలేదు, అండ్ ఇట్ ఈస్ ఓన్లీ లిమిటెడ్ టు డ్రైవర్ సైడ్. సో లెట్స్ గో టు ద బ్యాక్ సైడ్ హౌ ఇట్ లుక్స్. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ఈ సపోర్టివ్ రూఫ్ రేల్స్ అయితే ప్రొవైడ్ చేశారు, విచ్ ఆర్ నాట్ ఫంక్షన్, బట్ ఏంటంటే ఒక స్పోర్టియర్ లుక్ తీసుకురావడానికి అయితే ఇది ఇవ్వడం జరిగింది. అండ్ వీ హ్యావ్ షార్క్ ఫిన్ యాంటీనా ఓవర్ దేర్, అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్ విచ్ ఐ లైక్ ద మోర్ ఇన్ క్రెటా ఇన్లైన్. దే హ్యావ్ ప్రొవైడెడ్ రేర్ స్పాయిలర్. ఇది ఒక్కటి కొంచెం డిఫరెన్షియేట్ చేస్తుందండి క్రెటాలో, ఈ రెడ్ లైన్స్ అండ్ ఈ రేర్ స్పాయిలర్ అనేది, విచ్ లుక్స్ ఫెంటాస్టిక్. అండ్ ఇక్కడ వెనకాల చూసినట్టయితే మనకి హై స్టాప్ మౌంట్ ర్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వీ హ్యావ్ దిస్ రేర్ వైపర్, వాషర్ అండ్ డీఫాగర్ యాజ్ వెల్. అండ్ ఇక్కడ మనకి బ్యాక్ సైడ్లో కనెక్టెడ్ టెయిల్ లైట్స్ అయితే ప్రొవైడ్ జరిగింది, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ వీ హ్యావ్ దిస్ టర్న్ ఇండికేటర్స్ యాజ్ వెల్. ఇక్కడ హోండా బ్యాజింగ్ అండ్ ఎన్లైన్ బ్యాజింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి రిఫ్లెక్టర్స్. బేసికల్లీ నార్మల్ క్రెటాలో రిఫ్లెక్టర్స్ అనేది కింద ఉండి ఈ రివర్స్ ల్యాంప్ అనేది ఇక్కడ సెంటర్లో ఉందన్నమాట, బట్ దే హ్యావ్ మూడ్ ఇట్ ఓవర్ హియర్ సో దట్ కొంచెం రేర్ డిజైన్స్ అయితే చేంజ్ చేశారు. అండ్ హియర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ స్పెషల్ క్రెటా ఇన్లైన్. ఇక్కడ మనకి డ్యూయల్ ఎగ్జాస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. లెట్స్ ఒకసారి ఇంజన్ ఆన్ చేసి సౌండ్ ఎలా వస్తుందో అది కూడా చూద్దాము. అండ్ దే హ్యావ్ గివెన్ మోర్ అటెన్షన్ టు దిస్ రెడ్ ఎసెన్స్. ఇక్కడ కూడా చిన్న రెడ్ ఎసెంట్ అయితే ప్రొవైడ్ చేశారు, క్రెటా బ్యాజింగ్. అండ్ ఇది బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇలా ఉందండి. సో లెట్స్ ఓపెన్ ద బూట్ అండ్ సీ వాట్స్ ద స్పేసెస్. సో బూట్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఒక పార్సల్ ట్రే అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి మనం ఇది చూద్దాం. ఇక్కడైతే బోస్ స్పీకర్స్ అయితే ఇచ్చారనమాట. ఇట్స్ సబ్ వూఫర్. ఈ మోడల్లో అండ్ ఈ క్రెటా ఇన్లైన్లో మనకి 8 స్పీకర్స్ విత్ 1 సబ్ వూఫర్ అయితే ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ వెరీ నైస్ సౌండ్. ఒకసారి ఎక్స్ట్రా వీల్ సైజ్ అయితే చూద్దాము. వీల్ సైజ్ వచ్చేసి 215, 60 R17, which is 1 size less. Okay, which is fine. And ఇక్కడ మనకి చిన్న హాలోజన్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ సీట్స్ వచ్చేసి మనకి 60:40 రేషియోలో అయితే స్ప్లిట్ అవుతాయి అన్నమాట. లెట్స్ క్లోజ్ ద బోనెట్ అండ్ లెట్స్ గో టు ద రేర్ సీట్స్. సో ఇప్పుడు మనం రేర్ సీట్లో ఎంటర్ గానే విల్ సీ వన్ థింగ్ విచ్ ఇస్ డిఫరెంట్ ఆర్ ద సన్ షేడ్స్. సో బ్యాక్ సైడ్లో సన్ షేడ్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈజ్ ద పవర్ విండో స్విచ్. అండ్ హియర్ వీ హ్యావ్ సమ్ సాఫ్ట్ టచ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇదంతా హార్డ్ ప్లాస్టిక్ అండ్ బోస్ స్పీకర్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకు ఒక చిన్న వాటర్ బాటిల్ అయితే పడుతుంది, విచ్ ఇస్ నైస్. అండ్ మనకి ఇక్కడ ఆల్సో చైల్డ్ లాక్ కూడా ప్రొవైడ్ చేశారు, వేరే ఇక్కడ మనం కీ పెట్టుకొని చైల్డ్ లాక్ అని చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో లెట్స్ గో ఇన్ సైడ్ అండ్ సీ ద స్పేస్. సో ఫ్రంట్లో ఒకసారి మనం అడ్జస్ట్ చేసుకొని తర్వాత బ్యాక్ సీట్కి వెళ్దాము. ఒకసారి నా హైట్ తగ్గట్టు దీన్ని అడ్జస్ట్ చేశాను. ఓకే, ఇఫ్ యూ సీ ఐ జస్ట్ అడ్జస్టెడ్ విత్ మై హైట్ అండ్ లెట్స్ గో టు ద బ్యాక్ సీట్స్. సో బ్యాక్ సీట్లో వెళ్ళగానే సో థై సపోర్ట్ అయితే చాలా బాగుంది అకార్డింగ్ టు మై హైట్. సో ఆల్మోస్ట్ మనకి ఇంత స్పేస్, సో 6 feet వాళ్ళు కూడా ఈజీగా అకామిడేట్ చేసుకోవచ్చు ఈ స్పేస్లో. అండ్ ఇక్కడ ఐ టోల్డ్ యూ వీ హ్యావ్ ద సన్ షేడ్స్ and also we have this power windows and magazine holder and AC vents back side, which is too comfortable. Type C charging ports and some space to keep some space. And these are the door handles and reading lamps kuda provide chesaru 2 sides. And it is 6 airbags kuda undi. So ippudu na height chusukunnataithe which is very much enough for me, and 6 feet kuda easy కూర్చోవచ్చు అన్నమాట. అండ్ ఓవరాల్గా బ్యాక్ సీట్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి, దర్ ఈస్ నో ప్రాబ్లమ్. సో లెట్స్ గో టు ద ఫ్రంట్ సైడ్ అండ్ సీ హౌ ఇట్ లుక్స్. ఓకే, సో ముందే ఒకసారి చూద్దాము స్పేస్ అనేది ఎలా ఉందో. అండ్ సో ఫ్రంట్ డోర్ ఓపెన్ చేయగానే లెట్స్ సీ హౌ వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ ప్రొవైడెడ్. సో ఇక్కడ వచ్చేసి ORVM సెటప్
అడ్జస్ట్ చేయడానికి బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, లాక్ అన్లాక్ అండ్ పవర్ విండోస్. అండ్ ఇక్కడ వచ్చేసి యాంటీ పించ్ ఆటో అప్ అండ్ డౌన్ అయితే ఒకటే స్విచ్ ప్రొవైడ్ చేస్తారు, వేరేస్ అదర్ 3 విండోస్కి అయితే లేదు. అన్లాక్ స్విచ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చి హ్యాండిల్ స్పేస్, అండ్ వీ హ్యావ్ ఎనఫ్ స్పేస్ బాటిల్ హోల్డర్ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ వీ హ్యావ్ ద బాస్ సరౌండ్ సిస్టమ్. అండ్ ఇక్కడ వచ్చేసి డ్రైవర్ 8-way అడ్జస్టబుల్ ఎలక్ట్రిక్ పవర్డ్ అడ్జస్టబుల్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వేరే కో ప్యాసింజర్కి అయితే మాన్యువల్ కానీ 6-way మాన్యువల్ వే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వన్ ఆఫ్ ద థింగ్ ఓవర్ హియర్ విచ్ ఐ లైక్ ద మోర్ ఈస్ ఇక్కడ మనకి స్టీల్ ప్యాడల్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఎడిషన్స్తో స్టార్ట్ స్టాప్ బటన్, ఆటో ఆఫ్ స్విచ్ అయితే ఇచ్చారు, ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్, పార్కింగ్ అసిస్ట్ అండ్ హెడ్ లైట్ లెవెలర్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మ్యాగ్నెటిక్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. మనం మన దేవుని పిక్చర్ కానీ మ్యాగ్నెటిక్గా మెటల్ దగ్గర స్టిక్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ అ కైండ్ ఆఫ్ ఫైన్ విచ్ దే హ్యావ్ ప్రొవైడెడ్. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుందో వెహికల్. సో లెట్ మీ స్విచ్ ఆన్ ద వెహికల్. There you go. సో మీరు ఒకసారి స్టీరింగ్ చూసినట్టయితే ఇట్ ఈస్ వెరీ నైస్ అండ్ ఇట్ లుక్స్ మోర్ స్పోర్టీ అన్నమాట. సో ఇది 3 spokes స్టీరింగ్ అయితే ప్రొవైడ్ చేశారు క్రేటా ఎయిర్లైన్లో. వేరస్ క్రేటాలో వీ హ్యావ్ 4 spoke స్టీరింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పాడల్ షిఫ్టర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ వీ హ్యావ్ దిస్ ఆటో హెడ్ ల్యాంప్స్ అండ్ ఆటో వైపర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి 10.25 inch ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి ఎక్కడ అనలాగ్ అయితే లేదు, టోటలీ డిజిటల్. యూ హ్యావ్ ద టాకోమీటర్ అండ్ యూ హ్యావ్ ద స్పీడోమీటర్. అండ్ ఇక్కడ వచ్చేసి ద డిస్ప్లే కూడా ఇచ్చారు. అండ్ దిస్ కార్ కమ్స్ విత్ ADAS level 2 ఫీచర్స్ యాజ్ వెల్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టెలిమాటిక్ ఇంటిగ్రేటెడ్ ఆటో IRVMs అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ SOS బటన్ అండ్ టోవింగ్. సో ఎప్పుడైతే ఈ స్విచ్ ప్రెస్ చేస్తారో సిన్స్ ఇట్ హ్యాస్ హ్యూండై బ్లూ లింక్ టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్. సో SOS క్లిక్ చేయగానే మీరు ఎవరైతే నెంబర్ సేవ్ చేసుకుంటారో వాళ్ళకి కాల్స్ అనేది వెళ్తుంది అనమాట. అండ్ యూ హ్యావ్ దిస్ టోవింగ్ బటన్ అండ్ బ్లూ లింక్ బటన్ యాజ్ వెల్. ఇక్కడ మనకి సన్ గ్లాసెస్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి వన్ ఆఫ్ ద ఫేవరెట్ థింగ్ అబౌట్ ద పీపుల్ లైక్ అందరికీ నచ్చేది. సో ఇవి LED ల్యాంప్స్ అండ్ దిస్ ఇస్ ద సన్ రూఫ్ విచ్ ఈస్ వెరీ హ్యూజ్. సో ఇది స్మార్ట్ పానోరమిక్ అన్నమాట. సో ఇట్స్ ఓపెన్స్ టిల్ ద ఎండ్ విచ్ ఈస్ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ చాలా వేడి ఉంది. సో ఐ జస్ట్ క్లోజ్ ద సన్ రూఫ్. ఎంత స్లోగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి వ్యానిటీ మిర్రర్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు, జస్ట్ పేపర్స్ డాక్యుమెంట్స్ హోల్డ్ చేసుకోవడానికి అయితే సన్షేడ్స్కి ప్రొవైడ్ చేశారు. వేరే ప్యాసింజర్కి అయితే ఇక్కడ వ్యానిటీ మిర్రర్ ప్రొవైడ్ చేశారు. ఓకే, అండ్ వాట్ ఎల్స్ వీ హ్యావ్ ద హ్యాండిల్స్ ఓవర్ హియర్. ఇక్కడైతే ఏం ప్రొవైడ్ చేయలేదు. ఎస్, సో ఇక్కడ మనం కింద స్విచెస్ గురించి గేర్ నాబ్ గురించి మాట్లాడినట్టయితే ఈ మోడల్ ఏదైతే మనం చూస్తున్నామో ఇది వచ్చేసి డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్, 7-speed డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ అనమాట. సో యూ హ్యావ్ అ పార్కింగ్, రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవ్ మోడ్. అండ్ మనం మాన్యువల్గా స్పోర్ట్ మోడ్కి స్విచ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రిక్ పార్కింగ్ నాబ్ అయితే ప్రొవైడ్ చేశారు, ఆటో హోల్డ్ అండ్ వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఉన్నాయి ఈ కార్లో. సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ ప్రొవైడ్ చేసే బదులు ఇక్కడ ప్రొవైడ్ చేశారు, విచ్ ఈస్ వెరీ గుడ్. వేరే మనం టాటా నెక్సాన్ కానీ వేరే కార్లో చూసినట్టయితే సీట్కి సైడ్ వైపులో ఉంటాయి. మనం డ్రైవ్ చేసేటప్పుడు వెంటిలేటెడ్ సీట్స్ ఆన్ చేసుకోవాలంటే మనం కింద చూసి చేయాల్సి వస్తుంది, బట్ ఆ ఆప్షన్ అయితే ఇక్కడ లేదు. సో వీ హ్యావ్ దిస్ 3 levels 1, 2, 3. సో అకార్డింగ్ టు యువర్ కన్వీనియన్స్ మనం వెంటిలేట్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ద 360-degree కెమెరా. స్విచ్ చేయగానే see this it switch on 360-degree camera and clarity చూసినట్టయితే ఇట్స్ వెరీ గుడ్. సో మనం ఏ సైడ్లో మోడ్లో అయితే చూసుకోవచ్చు అనమాట. అండ్ మనం యూజ్ చేసే కార్ మేడ్ రే, బట్ ఇక్కడ వైట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ద ఓన్లీ రీజన్ ఇన్ ద సిస్టమ్ కెమెరాలో మనకు వైట్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారంటే ఎప్పుడైతే ఈ 360-degree కెమెరా ఇక్కడ చూసారు కదా బ్లాక్ నాట్స్ ఉన్నాయి, సో మనకి ఒక క్లియర్ విజువల్స్ ఉంటాయన్నమాట. వైట్ కార్ చూసినప్పుడు సైడ్లో ఏమున్నాయి ఏందనేది ఈజీగా అర్థమవుతుంది. అండ్ అలాగే నేను ఒకవేళ టర్న్ ఇండికేటర్ వేస్తే
ఇక్కడ మనకి బ్లైండ్ వ్యూ మానిటర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నేను రైట్ సైడ్ వేసాను, రైట్ సైడ్ బ్లైండ్ వ్యూ మానిటర్ అయితే ఓపెన్ అయింది. అండ్ లెఫ్ట్ సైడ్ వేసినప్పుడు అయితే లెఫ్ట్ సైడ్ కూడా మనకి విత్ ఇన్ ద ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది చూపిస్తుంది అనమాట, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక స్పోర్టియర్ లుక్ తోటి రెడ్ యాసెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దిస్ ఇస్ సీమ్లెస్లీ కనెక్టెడ్ టచ్ స్క్రీన్ అన్నమాట. సో ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఒకే స్క్రీన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ దిస్ ఈస్ సంథింగ్ 10.25 ఇంచెస్ అండ్ దిస్ ఈస్ 10.25 ఇంచెస్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అనమాట. ఓకే, సో అండ్ వేరేస్ ఇది N10లో ఇలా ప్రొవైడ్ చేస్తారు, వేరేస్ N8లో మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ 8 ఇంచెస్ ప్రొవైడ్ చేశారు. అండ్ 8 ఇంచెస్ అనేది ప్రొవైడ్ చేశారు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఏసీ వెంట్స్ ఈ హారిజెంటల్ పియానో బ్లాక్ ఫినిష్తో ఈ రెడ్ ఎసెన్స్ అనేది చాలా బాగున్నాయి, విచ్ ఇస్ టోటలీ డిఫరెంట్. అండ్ ఇక్కడ మనకు కొంచెం స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు ఫోన్స్ కానీ మనం పెట్టుకోవడానికి. సో ఇక్కడ వీ హ్యావ్ వైర్లెస్ ఛార్జింగ్ స్పేస్, ఇక్కడ యూఎస్బిఏ, అండ్ ఈ టైంలో కూడా యూఎస్బిఏ ఇచ్చారంటే నో బై, యాక్చువల్లీ టైప్ సి ఇచ్చిన బాగుండేది. 12 వాట్ ఛార్జింగ్ పోర్ట్, చార్జర్ పోర్ట్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. అండ్ టైప్ సి ఇక్కడ ఇంకే ఉన్నాయి. సో హియర్ వీ హ్యావ్ వన్ థింగ్, డ్రైవర్ మోడ్స్ యాజ్ వెల్. సో లెఫ్ట్ సైడ్ టర్న్ చేసినట్టయితే లెఫ్ట్ ఆర్ రైట్ మనకి ఇక్కడ ఎకో ఆర్ నార్మల్ అండ్ స్పోర్ట్ మోడ్ మూవ్ అవుతుంది. అండ్ బేస్డ్ ఆన్ ద డ్రైవ్ మోడ్స్ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో యూఐ కూడా చాలా డిఫరెంట్గా చూపిస్తుంది. ఐ లైక్ దిస్ వన్ విచ్ ఈస్ ఇన్ ద స్పోర్ట్స్ మోడ్. అండ్ ఒకవేళ మనకి ఈ ట్రాక్షన్లోకి మూవ్ అవ్వాలంటే ఈ బటన్ ప్రెస్ చేయగానే ఇట్ మూవ్స్ టు ద ట్రాక్షన్ పేజ్ అనమాట. సో ఇక్కడ మనకి ట్రాక్షన్లో స్నో, మడ్ అండ్ శాండ్, సో ఈ 3 ట్రాక్షన్ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో అకార్డింగ్ టు ద ప్లేస్ ఆర్ ద రోడ్స్ మనం వెళ్ళే దాన్ని బట్టి మనం ఇక్కడ ట్రాక్షన్ మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు, విచ్ ఈస్ ఫ్యాంటాస్టిక్. అండ్ ఇంకా ఓకే, సో ఇక్కడ మన స్విచెస్ గురించి వెళ్ళి ఉంటే ఇక్కడ చూసినట్టయితే మనకి డ్యువెల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో కో ప్యాసింజర్ అండ్ డ్రైవర్ కూడా అకార్డింగ్ టు దెమ్ వాళ్ళ ఏసీ అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం స్లోవెస్ట్ ఉంది. సో లెట్ మీ జస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఏసీ అనేది, ఫ్యాన్ స్పీడ్ కానీ ఇక్కడ కూడా మనకి ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో రేర్ ఫాగర్, ఫ్రంట్ ఫాగర్ అండ్ ఆఫ్, ఏసీ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ సమ్ స్విచెస్, జనరల్ స్విచెస్ ప్రొవైడ్ చేశారు. అండ్ టచ్ స్క్రీన్ గురించి మాట్లాడినట్టయితే లెట్స్ స్విచ్ టు ద హోమ్ పేజ్. సో ఇక్కడ వచ్చేసి మనకి వాయిస్ రికగ్నైజేషన్. సో ఈ కార్లో ఇట్స్ ఎ స్మార్ట్ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ అయితే ఇంటిగ్రేట్ చేశారు. సో ఇక్కడ వాయిస్ రికగ్నిషన్ తోటి వీ కెన్ యూస్ ద వాయిస్ టు ఓపెన్ ద సన్ రూఫ్ అండ్ అదర్ యాక్టివిటీస్ కూడా చేయవచ్చు అనమాట. సో వెహికల్ గురించి డిస్ప్లే చేసుకోవచ్చు మనం ఇక్కడ, వెహికల్ గురించి డ్రైవ్ అసిస్ట్. అండ్ ఈ కార్ వచ్చేసి సిన్స్ ఇట్స్ అడాస్ లెవెల్ 2 ఫీచర్స్ అయితే ఇచ్చారు కాబట్టి సో మనకి ఇక్కడ డ్రైవ్ అసిస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. దే ఆర్ సమ్ నెంబర్ ఆఫ్ ఫీచర్స్. నేను ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, సో యూ కెన్ సీ వాట్ ఆర్ ద ఆల్ ద అడాస్ ఫీచర్స్ అయితే ఇచ్చారో అది కూడా చూడవచ్చు. ఇక్కడ మనం లైట్స్, అంబియెంట్ లైట్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ N8లో మనకి రెడ్ అంబియెంట్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు, వేరస్ క్రేటాలో యూ విల్ హ్యావ్ అన్ ఎల్లో అంబియెంట్ లైట్ అనమాట. అండ్ and what else, and we have the blue link and device connection, voice navigation display. సో మనం ఇక్కడ ఈ UI అయితే కూడా చేంజ్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ వెరీ నైస్. అండ్ ఇందులో మనకి డాష్ క్యామ్ అయితే లేదు. సో వెరస్ దిస్ N10 మోడల్, N10లో డాష్ క్యామ్ లేదు, వెరస్ N8లో డాష్ క్యామ్ అయితే ప్రొవైడ్ చేశారు. బికాస్ ఇది లెవెల్ అడాస్ టు టెక్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో స్పేస్ అనేది లేక దే హ్యావ్ ఇంటిగ్రేటెడ్ ద డాష్ క్యామ్ ఇన్ N8. సో N10లో అయితే లేదు. అండ్ ఇక్కడ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ కూడా ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి సౌండ్ స్పీకర్ అయితే ఎక్స్ట్రా ఇచ్చారు. N8లో ఇది ఉండదు బికాస్ ఇట్ హ్యాస్ ఓన్లీ 6 స్పీకర్స్. అండ్ వాట్ ఎల్స్ వీ హ్యావ్, సో ఇక్కడ వచ్చేసి మనకి స్పేస్ అయితే అడెక్వేట్గా ప్రొవైడ్ చేస్తారు, విచ్ ఇస్ నైస్. అండ్ ఒకసారి మనం వెహికల్ గురించి, సేఫ్టీ గురించి మాట్లాడినట్టయితే ఇట్ హ్యాస్ హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్ అసిస్ట్, ESP, ABS, EBD, 6 ఎయిర్ బ్యాగ్స్ అండ్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి. స్క్రీన్ మీద ఒకసారి నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి, ఇట్ హ్యాస్ ఆల్ ద ఫీచర్స్.
ఈ కార్లో ADAS లెవెల్ 2 ఫీచర్స్ గురించి మాట్లాడితే, సో ఇఫ్ యూ సీ హియర్, నేను ఒకసారి డ్రైవర్లో డిస్ప్లేలో వెహికల్స్లోకి వెళ్ళేసి డ్రైవ్ అసిస్ట్ క్లిక్ చేశాను. సో ఇక్కడ చూసినట్టయితే ఇట్ కంటైన్స్ ఆల్మోస్ట్ 70 to 80 ఫీచర్స్ లైక్ ఫార్వర్డ్ కొలిషన్ అవాయిడెన్స్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, ఫార్వర్డ్ కొలిషన్ అవాయిడ్ అసిస్ట్ ఫర్ పెడెస్ట్రియన్, సైక్లింగ్ కూడా, జంక్షన్ టర్నింగ్కి, అలాగే బ్లైండ్ స్పాట్ కొలిషన్, బ్లైండ్ స్పాట్ కొలిషన్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపాచర్ అసిస్ట్ కూడా చాలా ఫీచర్స్ ఉన్నాయి. నేను స్క్రీన్ మీద వేసిన ఒకసారి చూడండి. ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇందులో వచ్చేసి స్టీరింగ్లో మనకి టిల్ట్ ఫంక్షన్, అలాగే టెలిస్కోపిక్ ఫంక్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. విచ్ ఇస్ వెరీ గుడ్. సో ఓవరాల్గా వెన్ కంపేర్డ్ టు కియా సెల్టాస్ GT లైన్, అందులో మనకి డీజిల్ కూడా ప్రొవైడ్ చేశారు, వెరాస్ ఇందులో ఓన్లీ పెట్రోల్ ప్రొవైడ్ చేస్తారు. సో దీంట్లో డీజిల్ కూడా ప్రొవైడ్ చేస్తే బాగుండేది, విచ్ ఈస్ గోయింగ్ టు బి అ బ్లాక్ బాస్టర్. అయితే డ్రైవ్ చేద్దాం ఎలా ఉందనేది. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేనైతే డ్రైవ్ చేస్తున్నాను. స్టీరింగ్ అయితే కొంచెం హార్డ్గా అయితే ఉంది, ముందున్న క్రేటా లాగైతే సాఫ్ట్గా అయితే లేదు. అండ్ ముందున్న రోడ్ చూడండి, మొత్తం కొంచెం హార్డ్ రోడ్, రఫ్ రోడ్ అనమాట. బట్ సస్పెన్షన్ ఐ కెన్ సెన్స్ ఇట్ ఈస్ వెరీ స్టిఫ్. ముందున్న క్రేటా అయితే చాలా స్మూత్ ఉండేది, ఈవెన్ సస్పెన్షన్ యాజ్ వెల్ యాజ్ స్టీరింగ్ అనేది. బట్ ఇందులో అయితే టోటలీ డిఫరెంట్ ఉంది. చూసారు కదా క్రేటా ఎన్లైన్ గురించి. సో మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి అయితే చెప్పండి. సో అకార్డింగ్ టు మీ 30,000 అది ఏదైతే ఎక్స్ట్రా పే చేస్తున్నామో దానికి ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్లో స్పోర్టీ లుక్ ఏవైతే రేడియేషన్స్ అయితే ప్రొవైడ్ చేశారో విచ్ ఆర్ వెరీ గుడ్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీరు ఒక అవుట్ స్టాండింగ్ పర్సన్, అవుట్ స్టాండ్గా ఉండాలనుకుంటే, నార్మల్ క్రేటా నుంచి కొంచెం డిఫరెంట్గా ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఈ కార్ని పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా యాడ్ ఆన్ ఏంటంటే, ఈ 30,000లో ఈ క్రేటా ఎన్లైన్కి స్పోర్టివ్ లుక్ తీసుకురావడానికి స్టీరింగ్ అయితే చాలా స్టిఫ్ చేశారు. ముందున్న క్రేటా స్టీరింగ్ లాగా సాఫ్ట్ లేదు, కొంచెం అయితే టైట్ అయితే ఉంది. అండ్ సస్పెన్షన్ కూడా బిట్ ఆఫ్ హార్డ్, బికాస్ ఆ స్పోర్ట్ లుక్తో ఆ స్పీడ్తో వెళ్ళినప్పుడు మీకు ఆ ఫీల్ అనేది రావాలి. అండ్ రోడ్ మీద ఆ రోడ్ ప్రెసెన్స్ గురించి, ఆ టర్నింగ్ చేసేటప్పుడు ఒక స్టెబిలిటీ కోసం అనేది అలా ట్యూన్ చేయడం జరిగిందనమాట. సో ఇదండి, ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకా చాలా వీడియోస్ తీసుకొని మీ ఎందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.